నామానికి స్తోత్రం కలుగును గాక. మరి వింటున్న మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ఈ 2025 సంవత్సర శుభాకాంక్షలు తెలియపరచుకుంటున్నాను. మహాదేవుడు, మహోన్నతుడు, సర్వాధికారి, సర్వ సృష్టికర్త అయిన ఆ యొక్క దేవుడు మనల్ని 2024 సంవత్సరం అంతా కాచి కాపాడి ఈ 25 సంవత్సరాలకు ప్రవేశపెట్టినందుకై ఆయనకు ప్రత్యేకమైన కోటి కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటున్నాను. ప్రత్యేకించి ఈ సంవత్సరం అంతటి కూడా ఒక వారానికి కాదు, ఒక నెలకు కాదు, దేవుడు మనకిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం ఏంటంటే మనందరికీ తెలిసిన విలువైన వాక్యము కీర్తనలు 23. ఈ అధ్యాయం అంతా మన కొరకే మరి దేవుడు పరిశుద్ధాత్ముడు దావీదు రాజు గారి చేత రచించాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామం నటి నీతి మార్గం నన్ను నడిపించుచున్నాడు. ఈ యొక్క మొదటి వచనం నుంచి 6 వచనాల వరకు కూడా చూస్తే గాఢాంధకారకులలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయిందువు, నీ దుడ్డు కరయు నీ దండము నన్ను ఆదరించును, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచుదు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసం చేసేదను. హల్లెలూయా. ఈ సంవత్సరం అంతా కూడా ప్రతిరోజు ప్రతి క్షణం మనకు కాపరిగా ఆయన ఉన్నాడు. ఒక్క 2024 సంవత్సరం కాదు, 25 సంవత్సరమే కాదు, ఇంకా అనేక సంవత్సరములు మన జీవిత కాలం అంతా. అందుకే దావీదు మహారాజు నేను బ్రతుకు దినములన్నీ కృప క్షేమములు నా వెంట వచ్చునని ఆయన అంత ధైర్యంగా చెప్పినప్పుడు మనం కూడా అలా చెప్పాలని పరిశుద్ధాత్ముడు మనలో బలపరుస్తున్నాడు. ఈ సంవత్సరం వాగ్దానంగా పెట్టుకుందాము. చిరకాలం అంటే భూమి మీద దేవుడు మనకు ఆయుష్ ఇస్తే 70 లేక 80 సంవత్సరాలు, ఆయన కృప మన మీద ఉంటే 100 సంవత్సరాలు కూడా బ్రతకొచ్చు ఆయన కొరకు. కానీ చిరకాలము ఆయనతో సదాకాలం జీవించాలని ఆశిస్తున్నాడు కనుక చిరకాలము యెహోవా మందిరంలో మనము నివాసం చేయాలి. ఇక్కడ ఉన్నప్పుడు కూడా ఆయనతో మనము సదాకాలం జీవించాలి. కనుక మన శత్రువుల ఎదుట మనల్ని భయపెట్టేటి లేక గత 2024 సంవత్సరంలో మనల్ని కృంగదీసిన పరిస్థితులు ఏవైనానూ సరే వాటన్నిటి ఎదుటన దేవుడు మనల్ని ఘనపరచడానికి మన శత్రువుల ఎదుట మనకు భోజనాన్ని సిద్ధపరుస్తున్నాడు, నూనెతో మన తల అంటి ఉంటున్నాడు. కాబట్టి మన జీవితము ఈ బ్రతకని గిన్నె నిండి పొర్లి ఇతరుల జీవితాలను ఇతరుల గిన్నెను కూడా నింపే విధానంగా మనం ఆశీర్వదింపబడుతూ అనేకులకు ఆశీర్వాదకరంగా ఉందుముగాక. చివరికి ఒక మాట, మలాకి గ్రంథం చూసినట్లయితే కనుక మలాకి చివరి వచనం ఏముందంటే 4వ అధ్యాయంలో 2వ వచనం చూస్తే, అయితే నా నామమందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యం కలగచేయును గనక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. హల్లెలూయా. నిజంగా మనం ఎంతో సమస్యలాము, అలసిపోయాము, నడవలేక కృంగిపోయాము. కానీ ఇప్పుడు అంటాడు మలాకి గారి ద్వారా మన మీద నీతి సూర్యుడు ఉదయించినప్పుడు మనలోకి ఒక నూతనమైన శక్తి, ఆయుష్, ఆరోగ్యం మనకు అనుగ్రహించబడుతుంది కనుక మరి దూడనే చాలా యాక్టివ్ ఉంటుంది. అలాంటి క్రొవ్విన దూడ గంతులు వేసినట్లుగా మనం ఆయనలో ఆనందించాలని ఆయన ఆశపడుతున్నాడు. అలాగనే ఈ సంవత్సరం అంతా అన్నిట్లో కూడా మరి అత్యధికమైన విజయాన్ని ఆయన ద్వారా పొందుతూ మనము అనేకులకు ఆశీర్వాదకరంగా ఉందాం గాక. మనకి ఆయన కాపరిగా ఉన్నాడు, ఏమాత్రం దేన్ని బట్టి కూడా మనము భయపడనక్కర్లేదు. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించి వింటున్న మన అందరిలో కూడా ఫలింప చేయునుగాక. ఈ 2025 సంవత్సరము మనకు ఆశీర్వాదకరంగా ఉందాము, మన కుటుంబానికి, మన ఇరుగు పొరుగు వారికి, అలాగే మన సంఘానికి, సమాజానికి కూడా మనం ఒక మాదిరికరంగా ఆశీర్వాదకరంగా ఆయనకు మహిమ తెచ్చే బిడ్డలుగా జీవించడం గాక. దేవుని మాటలు దీవించి ఆశీర్వదించను గాక. చిన్న ప్రార్థన. సర్వోన్నతుడ, సర్వాధికారి, సకల ఆశీర్వాదములకు కారణమవుతాడు మా పరలోకపు తండ్రి, మా విమోచకుడా, సజీవుడా, మీకు 1000 కోట్ల కృతజ్ఞత వందనాలు చెల్లిస్తున్నాం నాయనా. మాకు ఈ నూతన సంవత్సరానికి శ్రేష్టమైన వాగ్దానం మేము చేత పట్టుకొని ముందుకు నడిచే కృప మాకు దయచేయమని. అలాగనే వెళ్తూ ఉండగా నా తండ్రి, మా బలాన్ని మాకు మీ రెక్కల క్రింద ఆరోగ్యం. కాబట్టి ఈ దినాన ఎవరి రెక్కలను మేము ఆశ్రయించకుండా నీ రెక్కల నీడలోకి వచ్చి మేము ఎంతగానో బలపరచబడుతూ అనేకలో బలపరిచే బిడ్డలుగా చేసి మహిమ పొందుకున్నామని
వింటున్న ప్రియబిడ్డలందరిలో ఈ వాక్కు దూరి బలపరిచి మీ మహిమార్థమై జీవింపచేయమని యేసయ్య నీ చేతికే అందరినీ మమ్మల్ని సమస్తాన్ని అప్పగించి ప్రార్థిస్తున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. వన్స్ అగైన్ ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ మెండుగా పరలోకపు తండ్రి యేసయ్య దయచేసి బలపరచునుగాక. ఆమేన్. మీకేమైనా ప్రార్థన అవసరాలతో ఉంటే మాకు సంప్రదించండి. మా ఫోన్ నెంబరు మీకు స్క్రీన్ మీద కనబడుతుంది కనుక ఆ ఫోన్ నెంబరు సంప్రదించండి. అలాగే మినిస్ట్రీ యొక్క జీసస్ సాల్వేషన్ గాస్పల్ మినిస్ట్రీని కూడా మీరు ప్రార్థనలో పెట్టి పట్టుకోండి. జీమెయిల్ కూడా ఉంది దానికి. కాబట్టి ఆ మినిస్ట్రీకి కూడా మీరు మెయిల్ ద్వారా కూడా సంప్రదించవచ్చు, ఫోన్ ద్వారా సంప్రదించవచ్చు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ప్రత్యేకంగా అత్యధికంగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్.